హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'శివ బండి'. ఆహ్, నేను యెస్టర్‌డేనే ఛానల్ క్రియేట్ చేశానండి. ఈ ఛానల్ క్రియేట్ చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే, 'బిగ్ బాస్' రివ్యూస్ చెప్పడానికి. 'బిగ్ బాస్ 9' తెలుగు రివ్యూస్ చెప్పడానికైతే ఈ ఛానల్‌ని క్రియేట్ చేశాను. డైలీ మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. అసలు హౌస్‌లో ఏమేం జరుగుతుంది, మనకు లైవ్‌లో ఏమేం జరుగుతున్నాయి, అసలు సాటర్‌డే, సండే వచ్చినప్పుడు 'నాగార్జున' గారు ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కటి మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొంచెం నన్ను సపోర్ట్ చేయాలి. ఇంకా మనం హౌస్‌లో అయితే ప్రెజెంట్ చూస్తున్నట్లయితే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ మధ్య నడుస్తుంది. నాకైతే వాళ్ళిద్దరి మధ్య అయితే నడుస్తున్నట్టు అనిపించట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి గ్రూప్ గేమ్‌గా ఆడుతున్నట్టయితే నాకనిపిస్తుంది. మీకెంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ అయితే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ పెట్టాడే గానీ, వాళ్ళైతే అస్సలు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. అలాగే బిగ్ బాస్ కూడా వాళ్ళకేం చెప్పట్లేదు. అలాగే ఆ ఫ్లోలోనే ఎళ్ళిపోతుంది. మరిది ఎలా ఎందుకెళ్తుందో ఏంటో అయితే నాకైతే తెలీదు. మొత్తానికైతే వాళ్ళైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లయితే నాకనిపిస్తుంది. నేనైతే రోజు చూస్తున్నాను. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుంటే కామెంట్ చేయండి. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే యెస్టర్‌డే జరిగింది కెప్టెన్సీ టాస్క్ అయితే నడిచిందండి. కళ్యాణ్ అయితే ఎరగ తీసేసాడు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అయితే ఎరగ తీసేసారు. మామూలుగా ఆడలేదు. ఆ బాల్ గేమ్ పెట్టేది ఏదో రబ్బీ గేమ్ ఆడేసినట్టు ఆడేశారు. దుమ్ము దులిపేశారు. నాకు తెలిసి అయితే నేను ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా కెప్టెన్ అవుతాననుకున్నాడు కానీ, మనకి మామూలుగా జరిగిందేంటంటే లాస్ట్‌లో హ్మ్. ఆ 'బిగ్ బాస్' ఏం చేశాడంటే ఇలా హౌస్ మేట్స్‌కి ఇచ్చేసాడు. కెప్టెన్ నలుగురిని సెలెక్ట్ చేసేసి మన కళ్యాణ్, ఇమానుయేల్, రీతు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసి వీళ్ళ ముగ్గురిలో ఒక్కరినే కెప్టెన్ చేయమని మన హౌస్ మేట్స్‌కి చెప్పేసాడన్నమాట. వీళ్ళేం చేశారంటే హౌస్ మేట్స్ అందరూ కలిసేసి మన కళ్యాణ్ ఔట్ చేసేసారు. మరి ఇది ఎందుకు చేశారో ఏంటో తెలీదు గానీ మొత్తానికైతే కళ్యాణ్ అయితే ఔట్ చేసేసాడు. ఇంక తర్వాత ఇమానుయేల్‌ని శ్రీజ కొన్ని రీజన్స్ చెప్పేసి ఔట్ చేపిచ్చేసింది. శ్రీజ అయితే ఇలాంటి విషయాలు చేయడానికి ముందుంటది. అదందరికీ తెలిసిందే. ఆ! ఇంకోటేంటంటే మన రీతు. రీతునైతే బర్నీ తీసేసాడండి. కొన్ని రీజన్స్ చెప్పేసి రీతు పైన బర్నీ అయితే రీతుని ఔట్ చేసేసాడు. ఫైనల్‌గా మిగిలింది మన రాము. రాము అయితే ఫైనల్‌గా మిగిలాడు. రాము కెప్టెన్ అయ్యాడు. మన ఫోర్త్ వీక్ కెప్టెన్ అయితే రాము ప్రెజెంట్ అయితే. ఆహ్, ఇది ప్రెజెంట్ అప్డేట్ అయితే. అండ్ నేను మీకు ప్రతిరోజు లైవ్స్ అయితేమి, ఇంకా మన 'బిగ్ బాస్' హౌస్‌లో ఏమేమి జరుగుతున్నాయి, మనకి టెలికాస్ట్ అయ్యాక దాని గురించి అప్డేట్స్ అయితేనే మీకు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాను. లైవ్స్ అప్డేట్ ఇస్తుంటాను. మన 'నాగార్జున' వచ్చినప్పుడు కూడా అసలు ఏమేమి చెప్తున్నాడు, ఏమేమి మాట్లాడుతున్నాడు, ఓటింగ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తుంటాను. దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్, నేను చేసే వీడియోస్ మీకు అందుతాయి. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థాంక్ యూ.